कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः। जय श्रीमन्नारायण। प्रिय భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ఇంతవరకు 5 పాసురాలు పూర్తయ్యాయి. 5 పాసురాలు పూర్తయ్యాయి. ఈవేళ అందులో చివరి పాసురాన్ని మనం చెప్తున్నాం. 25వ పాటని మనం ఈవేళ అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇంతవరకు గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థన చేసి ఆయనని మేల్కొని నడవమని, అక్కడ ఒక అలంకరించి పెట్టినటువంటి సింహాసనం మీద ఆయనని అధిరోహించమని, అక్కడ తమ ప్రార్థన ఏమిటో విన్నవిస్తాము అని స్వామిని కోరింది. వీళ్ళు చెప్పినట్టుగా స్వామి అదే క్రమంలో వీళ్ళు చూపించినట్టుగా నడచి వచ్చి ఆసనంలో ఆసీనుడయ్యాడు. స్వామి యొక్క సౌకుమార్యానికి, ఆయనకుండేటటువంటి సౌందర్యానికి ఏ ఆపద వాటిల్లకూడదు అని ఆండాళ్ తల్లి నిన్న స్వామికి మంగళం పాడుతూ ఆవిడ హారతినిచ్చింది. నిన్న మంగళాశాసన పాసురాన్ని మనందరం అనుసంధానం చేసుకున్నాం. మనందరం కూడా స్వామికి, అమ్మకి కూడా హారతులని సమర్పించుకోగలిగాం. ఒక వ్యక్తి భక్తుడు కావడానికి చేయాల్సింది ప్రధానంగా భగవంతుడికి ఏ లోటు కలగకూడదు, ఏ రకమైనటువంటి కొరత ఏర్పడకూడదు. ఆయన కనుక సమృద్ధిగా ఉన్నట్లయితే మిగతా ప్రపంచమంతటా అంతా కూడా దానంతటా అదే సమృద్ధిని సాధించుకుంటుంది అని మనం చెప్పుకున్నాం. అందుకే మన సంప్రదాయంలో, వైదికమైనటువంటి సంప్రదాయంలో అసలు మనం జీవితంలో చేయవలసింది భగవంతుడికి మంగళాశాసనం ఒకటే. భగవంతుడికి మంగళాశాసనం చేస్తే మరి మిగతావన్నో అంటే భగవంతుడనేది ఒక బీజము, ఒక మూలము కనుక ఆ మూలాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మిగిలినటువంటి వృక్షం అంతా ఎట్లా సుఖంగా ఉంటుందో అలానే ఈ ప్రపంచమంతా సుఖంగా ఉండాలి అనంటే దానికి మూలమైన ఆ భగవంతుడిని మంగళం పాడాలి, భగవంతుడికి మంగళాశాసనం చేయాలి. భగవంతుడికి మంగళాశాసనం చెయ్యడమే ఒకడు భక్తుడు కావడానికి ప్రయోజనం. అదే ప్రధాన ప్రయోజనము అని మనకి శ్రీవచన భూషణం వంటి గ్రంథాల్లో మన పూర్వ ఆచార్యులు స్పష్టం చేస్తారు. ఒక గురువు కొంతమందికి మంత్రాన్ని ఉపదేశం చేసి శిష్యులని చెయ్యాలన్నా, చేస్తున్నారన్నా అది
భగవంతుడికి మంగళాశాసనం చేయడమే ప్రయోజనంగా అది చేస్తారు. భగవంతుడికి మంగళాశాసనం చెయ్యడం కోసమే గోష్ఠి జరుపుతారు. గోష్ఠి జరిపి ఏదో కాసేపు కార్యక్రమం చేసుకుని ప్రసాదాలు పుచ్చేసుకోవడం కోసం కాదు, భగవంతుడికి మంగళం పాడటం కోసమే. అదే ప్రధాన లక్ష్యము. ఏది మనం చేసినా ప్రధాన లక్ష్యం అయితే భగవంతుడికి మంగళం పాడటమే. అందుకోసమే ఆయన పూర్వాచార్యులు అందరూ కూడా మంగళాశాసన పరులే. మనం చివర హారతి ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుతాం, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై అని. హారతినిచ్చేటప్పుడు మొట్టమొదట భగవంతుడికి ఇస్తాం. ఆ భగవంతుడిని అనేక రూపాల్లో మనం దర్శించి అందులో ప్రధానమైనటువంటి కొన్ని అన్నిటికీ మనం చెప్పలేం గనక ప్రధానమైనటువంటి కొన్నింటికి చెప్పాము. శ్రీరంగంలో ఉండే రంగనాథుడు, తిరుమలలో ఉండే వెంకటనాథుడు, కాంచీలో ఉండే వరదనాథుడు, మేల్కోటలో ఉండే శ్రీనాథుడు, ఇలాగా నలుగురికి మంగళాశాసనం చేశాం. ఈ కలియుగానికి అన్నదాతగా ఉండేటటువంటి వాడు జగన్నాథుడు కనుక ఆయనకు కూడా మంగళాశాసనం చేసి, ఈ 5 కూడా అర్చావతారాల్లో ఉండే స్వరూపమే. అందుకే మన వాళ్ళు ఈ హారతి ఇచ్చే క్రమంలో అర్చావతారం అన్నిటికంటే ఉత్తమం, అక్కడ దాకా మనం వెళ్ళాక అక్కడిని మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఉండదు అని, అంతకంటే వెనక ఉండేది విభవ అవతారానికి చెందింది మంగళం కోసలేంద్రాయ అనేటటువంటి శ్లోకం కనుక అది కూడా నిజానికి మన వాళ్ళు చెప్పరు. నీలాచల నివాసాయ అని జగన్నాథుడికి మంగళం అయిన తదుపరి నేరుగా మళ్ళీ మన ఆండాళ్ళమ్మ వారి దగ్గరికి వచ్చేస్తారు. అయితే చెప్పడం తప్ప రైటా అని ప్రశ్న కాదు, కొందరు చెబితే చెప్పుకోవచ్చును, కానీ అవసరం లేదు అని మన వాళ్ళు చెప్పరన్నమాట. దాని తర్వాత మన ఆళ్ళవార్లలో నమ్మాళ్ళవారిని ప్రధానంగా కీర్తిస్తే ఆళ్వార్ల గోష్ఠి అంతా అయినట్టే. ఆచార్యులలో రామానుజుల వారిని కీర్తిస్తే వారికి పూర్వం ఉండేవారందరూ అయినట్టే. ఆ తర్వాత మనవాళ్ళ మహాముల్ని కీర్తిస్తే వారి నుంచి పూర్వం ఉండే వాళ్ళందరూ కూడా మొత్తం మనకి దాంట్లో చేరిపోతారు. ఆ తర్వాత అంటే అక్కడి నుంచి అక్కడి దాకా దిగొచ్చాక మంగళాశాసన పరై అని శ్లోకం చదువుతాం మనం. ఈ మంగళాశాసన పరై అని చదివే శ్లోకం ఆ తర్వాత ఉండేటటువంటి మన గ్రంథాలకి మంగళాశాసన పరులు మహానుభావులు మన ఆచార్యులు అందరూ. అలాంటి పూర్వాచార్యుల అందరి యొక్క ఆదరాన్ని పొందినటువంటి స్థానం గ్రంథం. దానికి శ్రీకోశము అని పేరు పెట్టారు. అంటే అన్ని రకాల సంపదలకి అది నిలయము. అందుకోసం దాన్ని కూడా జాగ్రత్త పెట్టుకోండి. దానికి కూడా మంగళం అది ఉంటేనే మనకి మిగతావన్నీ తెలిసేది. మనకి గ్రంథాలే లేకపోతే మనకి మిగతా విషయాలు ఏం తెలుస్తాయి? చెప్పేవాళ్ళు ఒక్కొక్కసారి మనకి దొరుకుతారు, ఒక్కొక్కసారి దొరకరు. ఒక్కొక్కసారి దొరికినా వారికి అన్నీ చెప్పేంత అవకాశం ఉండదు. అంచేత వ్యక్తి మనకి లభించినా లభించకపోయినా, వారు చెప్పినా చెప్పకున్నా మనకి కావలసిన విషయాన్నంతటినీ అందించగలిగినది గ్రంథరాజమే. అందుకోసం గ్రంథాలను జాగ్రత్త పెట్టుకోవడం, గ్రంథాలని మనం అధ్యయనం చేయడం అనేటటువంటిది చాలా ప్రధానమైన విషయము.
అన్నిటికంటే ముఖ్యమైనది అదే అని ఆ గ్రంథాలకు కూడా మంగళాశాసనం చేస్తారు చివర. మొత్తానికి మంగళాశాసనం చెయ్యడం అనేదే ప్రధానమైనటువంటి కర్తవ్యము. ఎవరైనా ఒక గురువు భగవన్మంగళాశాసనానికి కాకుండా నాకేదో లాభం కలిగించడం కోసం అని శిష్యులు అని అనుకుంటే శిష్యుల్ని అట్లా తయారు చేసుకోవాలి. మా శిష్యులండి, మా శిష్యులు. కూడా భగవంతుడి కోసం. అయితే తనకి తన ఆచార్యుడు అందించినటువంటి ఆ విజ్ఞానాన్ని, ఆ సంపదని తన తర్వాత ఆ వ్యక్తికి అందించి ఆ వ్యక్తిని కూడా ఆచార్య మంగళాశాసనం తద్వారా భగవన్మంగళాశాసన పరులుగా తయారు చేయుటే వ్యక్తి యొక్క, గురువు యొక్క కర్తవ్యము. అందుకు గురువు ఏమనుకుంటాడు, శిష్యులందరినీ కూడా తన శిష్యులు అని భావించరు. తనకి వీళ్ళంతా తోడు ఉండువారు, తమ ఆచార్యులకి మంగళం పాడటం కోసం. ఆ ఆచార్యులు ఏమనుకుంటారు, తమ ఆచార్యులకి మంగళం పాడటానికి వీళ్ళంతా తనకి తోడు లభించిన వ్యక్తులు. వాళ్ళు తమ ఆచార్యులకి, వాళ్ళు తమ ఆచార్యులకి. ఆది గురువు ఎవ్వరు? శ్రీయై నమః, శ్రీధరాయ నమః. ఆది గురువు శ్రీధరుడు, సాక్షాత్తు లక్ష్మీనాథుడే ఆది గురువు అన్నమాట. అక్కడ దాకా వెళ్ళాలి ఆ మంగళాశాసనం. ఇది మధ్యలో కనుక ఎక్కడ విచ్ఛిత్తి చేసినా ఆ వ్యక్తి ఆ పరంపరలోంచి పక్కకి వెళ్ళిపోతాడు. ఉపదేశం పొందినటువంటి శిష్యుడు బాగుపడవచ్చు, కానీ తనవాడు అనుకుంటూ చేసినటువంటి ఆ గురువు బాగుపడడు. వాడు పక్కకి ఎడతాడు, వీని లింక్ మళ్ళీ భగవంతుడు తనకి స్వీకరిస్తాడు. ఎంతో చాలా జాగ్రత్తగా చెప్పారు మన వాళ్ళు అన్నమాట. అర్థాత్ భగవంతుడికి మంగళాశాసనం చేయడం అనేదే మన జీవితానికి ప్రధానమైనటువంటి లక్ష్యం. నిన్న మన వాళ్ళు ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి చేష్టలకి, ఆయన చేసినటువంటి పనులకి, ఆయన యొక్క దివ్యమంగళ శ్రీహస్తంలో ఉండేటటువంటి వేల్ ఆయుధానికి మంగళాశాసనం చేశారు. 6 సార్లు పోతి 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 అంటూ మంగళాశాసనం చేశారు. 6 రుచులని అనుభవిస్తున్నంత ఆనందంగా, ఏదో కష్టపడుతూ చేయటం లేదు, శ్రమ అనుకుని చేయటం లేదు, ఆనందంగా చేశారు. ఈ చేసేటటువంటి హారతినివ్వడం అనేటువంటి అదే చెప్పారు నిన్న మన వాళ్ళంతా కూడా. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ, ఒక జీవుడు తరించే ఒక ప్రక్రియ అని మనం అనుకున్నాం. ఇందులో మన ఆండాళ్ మంగళాశాసనం చేస్తూ మాలో ఒక్కొక్క దోషాన్ని తొలగిస్తున్నావు, తొలగించినందుకు నీకు మంగళమయ. ఒక్కొక్క దాన్ని తొలగించినందుకు ఒక్కొక్క మంగళం. మొట్టమొదట మాలో ఏ దోషాన్ని తొలగించావు అంటే, నేననే అహంకారం మనలో నిండి ఉంటే అక్కడ బలికి ఉన్నట్టుగా దాన్ని ముందర తొలగించావు. ఆనాడు బలి తల కొలచినట్టుగా ఈవేళ మమ్మల్ని అందరినీ కూడా నీకు సేవ చేయగలిగే ఒక యోగ్యత కలవారంగా తీర్చిదిద్దుకుని మాకు ఉపకారం చేశావు. మమ్ము నువ్వు దిద్దుకుని ఈ వస్తువులు నీవి, కానీ నీ నుంచి వ్యతిరేకించి తిరుగుతున్నాయి లోకంలో. తిరిగి వాటిని నీవిగా చేసుకోగలిగావు నువ్వు. అందుకు నీకొకసారి మంగళం పాడింది.
మొదటి మంగళం. ఈ జీవుల యొక్క అహంభావాన్ని ఆక్రమించి అణచి దాన్ని నీ వశం చేసుకున్నందుకు నీకు మంగళమయా. రెండవది, ఈ అహంభావం మనలో మొలకెత్తటానికి కారణం ఏమిటి? మనలో ఉండేటటువంటి రాజస ప్రవృత్తులు. రజోగుణం ఉంటేనే కదండి నేను, నాది ఇవన్నీ వస్తాయి. కోరికలు, కోపాలు రజోగుణం వల్లనే వస్తాయి అని మనకి భగవద్గీత చెప్తోంది. కామ ఏషః, క్రోధ ఏషః రజోగుణ సముద్భవః. ఇదంతా నేనే ఆక్రమించాలి, ఇదంతా నేనే అనుభవించాలి, దానికి ఎవడైనా అడ్డొస్తే అణిచేయాలి. ఆవేళ బలిచక్రవర్తి చేసింది అదే కదా. మొత్తం రాజ్యం అంతా నాకే కావాలి, ఈ లోకం ఆ లోకం కూడా అనుకున్నాడు. అడ్డొచ్చిన ఇంద్రుణ్ణి అణిచి పారేశాడు ఆయన. చేత కామము, క్రోధము రెండు, ఈ రెంటిని కూడా కలిగించే మూల కారణం వెనకాతల రజస్. రజస్ అనే గింజ నేలలో వేస్తే అందులోంచి మొలకొస్తుంది చూడండి, ఆకులు వస్తాయి రెండు. ఒక గింజలోంచి మొట్టమొదటి కొద్దిగా చిన్న ఒకటి పైకి ప్రారంభమవుతుంది, గ్రాడ్యువల్గా కిందకి వేరు, పైన ఆకులు, ఇట్లా పెరుగుతూ అది మహావృక్షమై కూర్చుంటుంది. అట్లాగా మనలో ఉండేటటువంటి ఈ రజస్ అనేటటువంటి ఒకటి మూలం, ఒక బీజం, అది కనుక పడింది అని అంటే అందులోంచి మొలకెత్తేటటువంటి ఆకుల్లాంటివి కోరిక, కోపము కూడా. కోరిక ఎందుకు కలుగుతుంది అంటే నాకు కావాలి అని. క్రోధం ఎందుకు కలుగుతుందంటే అది నాకు అందకుండా ఎవడో చేశాడు, వాడి మీద క్రోధము. ఇవి రెండు కలుగుతూ ఉంటాయి. ఈ సంసారం అనే మహా విషవృక్షానికి వచ్చేటటువంటి ఫలాలు ఏమిటవి? నేను, నాది, నేను, నాది. ఇవి రెండు ఈ సంసారం అనేటటువంటి మహాబీజంలోంచి వచ్చేటటువంటి మొలకలు అని అంటారు ఋషులు. మొదట ఆ అహం మమల్ని తొలగించాలి, వాటికి కారణమైనటువంటి రజస్సుని తొలగించాలి అని ఆ రజోగుణానికి ప్రతీకగా ఉండేటటువంటి లంకాధిపతిని నువ్వు నశింపచేసావయా బలముతో అని చెప్పింది నిన్న గోదాదేవి. లంకాధిపతి రజోగుణం. ఆ రజోగుణం పరిపాలన చేసేటటువంటి లంక మన శరీరం. ఇదే ఓ పెద్ద లంక అండి. ఎంత అందంగా ఉందో చూడండి. లంకానగరం చాలా అందమైందిట. ఆ నగరపు అందాన్ని చూసిన లక్ష్మణస్వామికి, రాముడికి, ఆంజనేయ స్వామికి కూడా అబ్బా ఏమిటి లంక, ఇంత గొప్ప లంక ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. ఆ ఉండేటటువంటి అందము, సంపద ఇదంతా చూసి రాముడంతటి వాడికే పెద్ద ఆశ్చర్యం, ఆంజనేయుడంతటి వాడికే పెద్ద ఆశ్చర్యం వేసింది అంటారు. అంత అందమైనది లంకా నగరం. మన శరీరమే ఒక లంక. కా అంటే సుఖము అని అర్థం అండి. లా అంటే దాన్ని కోసి వేసేది అని అర్థం. సుఖాలని కోసి పారవేసే స్వభావం మన శరీరానికే ఉంది. నిజానికి మనందరికీ సుఖం ఏమిటో మనకి తెలియదు, కానీ శరీరానికి ఏది సుఖమో దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. మనకేది సుఖమో దాన్ని తెలుసుకునే ప్రయత్నం తక్కువ మంది చేస్తారు, ఎవరో మీలాంటి మహానుభావులు. ఆత్మకి సుఖమేది అంటే భగవంతుడి నామము కంటే మించిన సుఖం లేదు, భగవంతుడి సేవ కంటే మించిన సుఖం లేదు. కానీ మనకి అవి నచ్చవు కదా. శరీరానికి ఏది సుఖమో వీటి వైపు ముందర మన దృష్టి ప్రసరించి ఆ లోపల వైపుకి వెళ్లకుండా అడ్డేస్తుంది, బయటికి లాక్కొచ్చేస్తూ ఉంటుంది. కనుక శరీరం
లోపల దృష్టి కలగకుండా మన వెనక్కి లాక్కొచ్చే మొదటి ప్రవృత్తి కలది కనుక దీనికి లంక అని పేరు పెట్టారు. అదేమిటండి, లంకా నగరంలో రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఉంటారు కదండి. ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా రావణాసురుడు మనం లేచి ఉన్నంత వరకు ఉంటాడు. కుంభకర్ణుడు మనకి రోజు తెలుసు, రోజు రాత్రి సాక్షాత్కరిస్తూ ఉంటాడు. కొంతమందికి రాత్రి సాక్షాత్కరిస్తారు, కొంతమందికి ఎప్పుడు సాక్షాత్కరిస్తుంటాడు. ఎంత అద్భుతంగా ఉంటాడో వాడికి తెలియదు కదా, పక్క వాడి పడిన ఫోటో తీసి వాడికి చూపించాలి. వాడు పడుకున్నప్పుడు ఎంత అద్భుతంగా నిద్రపోతున్నాడో, వాడు పడుకున్నప్పుడు ఏ రకమైనటువంటి పోజులు పెడుతున్నాడో, కొందరు సగం సగం కళ్ళు తెరిచి, కొందరు కళ్ళు పూర్తిగా తెరిచి, కొందరు కళ్ళు మూసి, ఇలాగ రకరకాలుగా ఉంటారండి. అందులో కొందరు రకరకాలుగా వాయిద్య విశేషాలని మ్రోగిస్తున్నట్టుగా అద్భుతమైనటువంటి ప్రవృత్తులు ఉంటాయి నిద్రలో మనకి. అన్నీ ఆ కుంభకర్ణుడు అన్ని స్థితిగతులు మనకు కనిపిస్తాయండి. మనకి కుంభకర్ణుడు ఎప్పుడూ ఉంటాడు. మెలకు ఉన్నంత వరకు కూడా ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, ఇంకా ఇది కావాలి, అది కావాలి, దాంతోనే మొత్తం తెల్లారుతుంది మనకి. మనని గురించి ఆలోచించుకునే టైం దొరకడం చాలా కష్టం. ఎప్పుడు ఆలోచిస్తాం కాసేపు. ఎప్పుడైనా ఏ గుడికి వెళ్ళినప్పుడో, గోపురానికి వెళ్ళినప్పుడో, గురువులు వచ్చినప్పుడు, ఏదో ఉపదేశాలు చేస్తున్నప్పుడు, అలాంటప్పుడు మాత్రం మనం కూడా ఆలోచిస్తాం, అవును మనం కూడా ఇలా ఉండాలి కదా, మనం కూడా ఇంతే కదా అని. కానీ అసలు ఆ ఆలోచన కూడా రానివ్వదండి. తర్వాత మనం బయట కార్యక్రమాల్లోకి మగ్నం అయ్యాము అని అంటే అన్నిటినీ మర్చిపోతాం. సరే, ఇప్పుడు మనం చేతిలో ఫోన్ పట్టుకున్నామంటే మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతాం అనుకోండి. అది కూడా లేకుండా కాసేపు భగవంతుడిని ధ్యానం చేసేటటువంటి స్థితి మనకి ఏ తెల్లవారుజామునో లేవగానో స్నానం చేయగానేనో ఎప్పుడో కొంతసేపు ఉంటుంది చూశారండి. అది విభీషణుడు. ఉత్త బలహీనుడు, మాట చెల్లుబాటు కాదు, వాడిని ఎవడో అక్కడ గౌరవించరు, వాడు చెప్పింది ఎవడు వినిపించుకోడు, ఎప్పుడూ ప్రతివాడు వాడిని తిడుతూ ఉండడమే. పాపం వాడు అలా నలిగిపోతూ 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 ఉంటాడు. మన లోపల సత్వగుణం కూడా అట్లానే ఉంటుందండి. అది ఎప్పుడు పాపం నలుపుడికే గురి అవుతూ ఉంటుంది. అది తెల్లవారుజామున కొద్దిపాటి టైం మాత్రమే ఉంటుంది. ఆ టైం కూడా అబ్బబ్బా కానివ్వండి, త్వరగా కానివ్వండి, త్వరగా కానివ్వండి, ఈ త్వరగా కానివ్వండి ఇది రజోగుణం. ఇది మొత్తం ఉదయం అంతా రూల్ చేస్తూనే ఉంటుంది మనని. రజోగుణం, సత్వగుణం, తమోగుణం ఈ లంకా రాజ్యానికి పాలకులండి. ఇక వీటితో పాటు ఉండే పరివారం కావలసినంత ఉంది వీడికి. అదేమిటండి, అక్కడ లంకకి చుట్టూ సముద్రం ఉంది కదండి, మరి మనకి ఉంది. మనకు కూడా ఆయు పరిమితి ఉంది. ఎంతకాలం జీవిస్తాడు సుమారుగా అని అంటారు ఒక మనిషిని. ఎన్నేళ్ళండి? 100 ఏళ్ళు. 100 ఏళ్ళు బతకాలా? బతుకుతామా బతకమా ప్రశ్న కాదు. కానీ ఒక యావరేజ్ 100 సంవత్సరాల కాలం జీవించగలిగే ఆయు పరిమితి ఈ శరీరానికి ఇచ్చాడు దేవుడు. నువ్వు చేసే పనుల వల్ల కావాలంటే ఆయువుని కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నువ్వు చేసే పనుల వల్ల ఆయువుని పూర్తిగా తగ్గించుకోవచ్చు. 2 రకాలుగాను అవకాశం ఉంది. మనకి ఏది ఉండాలి, ఏది కావాలి అనేది మనం నిర్ణయం చేసుకోవాలి. అది 100. అందుకే మనవాళ్ళు ఆశీర్వచనం చేసేటప్పుడు ఏమైనా ఆశీర్వచనం చేస్తారు? శతమానం భవతి అంటే కరెక్ట్గా 100 ఏళ్లే బతుకు, ఇంకొక ఏడాది కూడా బతకద్దు అని కాదండి. అంటే దీర్ఘకాలం, కనీసం ఒక 100 కాలం ఉండవా, ఇంకా ఎక్కువ ఉంటే మంచిదే. మంచి పనులు చేసేటటువంటి వాడైతే దీర్ఘకాలం ఉండాలి అని కోరుకుంటారు. 10 మందికి ఉపకారం చేస్తుంటే దీర్ఘకాలం ఉండాలి అని కోరుకుంటారు.
10 మందిని ఏడిపించు తినేవాడు తిరిగేవాడు అయితే అసలు వాడి గురించి స్మరణే చెయ్యరండి. మనకి 100 సంవత్సరాల ఆయు పరిమితి ఉందే, ఇది 100 యోజనాల సముద్రం దీన్ని చుట్టి ఉంది, అంతటా ఉంది. ఈ 100 యోజనాల్లో ఏమొస్తాయో తెలియదు, ఏ ఏ రకమైన ఉపద్రవాలు ఉంటాయో తెలియదు. ఇందులో మొసళ్ళు ఉంటాయో, లేకపోతే సింహికలు ఉంటాయో, మైనాకుళ్ళు ఉంటారో, సురసలు ఉంటారో, ఎవరుంటారో తెలియదండి దీంట్లోనూ. ఎప్పుడైనా ఎవడైనా దాని మించి ప్రయాణం చేస్తే మాత్రం టక్కన పట్టుకుంటాయి, వాడిని కాస్త గుటకాయ స్వాహ చేసేస్తాయి. దీన్ని మన రామ ఆజ్ఞ చేత బయలుదేరినటువంటి ఆంజనేయుడు లాంటి వాళ్ళే దీన్ని సవ్యంగా దాటగలుగుతారు. ఆయనకు కూడా అన్ని అడ్లు వచ్చాయి కదండి. మైనాకుడు వచ్చాడు మిత్రులాగా, కాసేపు కూర్చుని కాస్త 2 పండ్ల రసాలు తాగిపోవాలి, సుదూరం ప్రయాణం చేయాలి అని మిత్రుడు అనుకున్నట్టుగా వచ్చాడు కొందరు, నిజానికి శత్రువు అనుకున్నట్టుగా వచ్చిన వాళ్ళు కొందరు, ఉదాసీనులు అనుకున్నట్టుగా వచ్చిన వాళ్ళు కొందరు. ఆవేళ రామచంద్రుడికి నీకు కాస్త సహాయం చేస్తా, ఆంజనేయ స్వామికి నీకు కాస్త సహాయం చేస్తాను, కాసేపు రెస్ట్ తీసుకుని వెళితే మిగతా ప్రయాణం బాగా చేసుకోవచ్చు అని చెప్పాడు మైనాకుడు. ఫ్రెండ్లీ హర్డిల్, అదొక హర్డిలే, అడ్డే, కానీ అది ఫ్రెండ్లీ హర్డిల్ అని మిత్రుడిగా ఆపడానికి ప్రయత్నం చేశాడు. సురస టెస్ట్ చేయడానికి ఆపింది. ఆవిడ కూడా ఈయన పెరిగితే ఆవిడ పెరిగింది, ఆవిడ పెరిగితే ఆయన పెరిగాడు, ఆవిడ పెరిగింది. అలాగా టక్మని తెలివైన వాడు కనుక అమాంతం చిన్నది చేసుకుని ఒకసారి నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. ఆవిడ అనుకున్న పని ఆవిడకి చేయించేటట్టుగా చేశాడు ఆయన. తన లక్ష్యానికి ఇబ్బంది కలిగించకుండా బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఇది పరీక్షించడం కోసం, హనుమా నిన్ను ఇలాంటివి ఏమైనా వాడి దగ్గర ఉండేవాళ్ళు ఇంకా ఇంతకంటే పవర్ఫుల్ వాళ్ళు ఎవరైనా వస్తే ఏమైనా వేషాలు వేస్తే నువ్వు తప్పించుకుని వాళ్ళందరినీ నశింపచేయాలి కదా. అందుకోసమని అది కూడా ఒక టెస్ట్. ఎస్, అది కూడా పాస్, దాన్ని దాటగలిగాడు ఆయన. తర్వాత సింహిక నిజమైనటువంటి హర్డిల్ అండి. అది నిజంగానే హనుమంతుణ్ణి అతని ప్రయాణాన్ని ఆపేయాలి అని వచ్చినటువంటి హర్డిల్. దాన్ని నిర్మూలన చేశాడు, లంకకి చేరగలిగాడు హనుమ, కావలసిన కార్యాన్ని సాధించగలిగాడు కూడా. అట్లాగే మనని తరింప చేయడానికి మన చుట్టూ ఉండేటువంటి దీంట్లో బాగుపడాలనుకునేటువంటి వ్యక్తులకి అడ్లు వస్తూ ఉంటాయి. మనం ఏదైనా మంచి పని చేద్దాం అనుకుంటే మన హితం కోరిన వాళ్ళ లాగానే ఉండే కొంతమంది ఎందుకు అనవసరంగా పనులు. ఇప్పుడు ఏదో మీరు ధనుర్మాసం పెట్టాలనుకున్నారనుకోండి ఇక్కడ, అప్పుడు కొంతమంది మనకి మిత్రుల్లాగా మన సలహా ఇస్తున్నట్టు, మన మంచి కోసమే చెప్తున్నట్టు, మన హితానికి ఇది అంత సరికాదేమో, అందుకే ఎందుకు ఇంతంత శ్రమపడి మీరు పెట్టుకుంటారు, అంచేత మీ దగ్గర పెట్టుకోకండి, ఇంకో చోట ఎక్కడికో తీసుకెళ్ళిపోదాం, ఇంకో చోట ఎక్కడో పెట్టేసుకుందాం అని నిజంగా మనకి మంచికి చెప్పినట్టే కొంతమంది ఉంటారు. లక్ష్యం పెట్టుకున్నప్పుడు దాన్ని మనం సాధించే ప్రయాణంలో ముందుకే సాగాలి అని అనుకున్నారు మన వాళ్ళు. ఇక్కడ కార్యక్రమాన్ని చక్క పెట్టగలిగారు. ఆంజనేయ స్వామి నీకు కాస్త రసం ఇస్తాను తాగి పోయా అని మైనాకుడు అంటే, సంతోషమాయా, నువ్వు పెద్దవాడివి, నా మీద ఆ రకమైనటువంటి ప్రేమ నీకు వాత్సల్యంగా ఉండడం చాలా సంతోషం, కానీ టైం లేదు ఇప్పుడు ప్రస్తుతం, నాకు కాలం అయిపోతుంది, బయలుదేరి చాలా టైం అయిపోయింది, అంచేత నేను మధ్యలో ఇంకెక్కడ ఆగడానికి అవకాశం లేదు కనుక నన్ను ముందుకు పోవడానికి పర్మిట్ చేయి, అయినా నిన్ను తిరస్కరించట్లేదని ఒక్కసారి అతన్ని అట్లాగా టచ్ చేశాడు, ముందుకు సాగిపోయాడు అంతే. అతన్ని తిరస్కరించలా, ఎందుకంటే ఫ్రెండ్లీ ఆఫర్ కనుక తిరస్కరించకూడదు కనుక ఒకసారి ఆయన అలా టచ్ చేశాడు, తన పని సాగాలి కనుక గబగబా తన ముందుకి వెళ్ళిపోయాడు. ఇది చేయాల్సింది. మనకే జీవితంలో అలాంటివి వస్తాయి. వాళ్ళని మనం ఇబ్బంది పెట్టక్కర్లేదు, మనము మన లక్ష్యం నుంచి వెనక్కి తిరగక్కర్లేదు, చక్కగా కార్యం చేసుకోవచ్చు.
కానీ సింహిక సురస లాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు నిజంగా మనం చేయిస్తామా, చేయమా, చేయగలమా, చేయలేమా అనే పరీక్ష చేయడానికి వచ్చినప్పుడు సురస లాంటి వాళ్ళ దగ్గర మొట్టమొదటి కొంచెం పట్టుదలతోటి ఏదో సాధిద్దాం అన్నట్టుగా పెరిగాడు. కానీ ఒక్కసారిగా తన రూపాన్ని తగ్గించి కుదించి దాని కోరిక తగ్గట్టుగా నా నోట పడకుండా ఎవడ వెళ్ళడానికి వీల్లేదు అని ఒక తక్కువ నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు. నోట్లో పడ్డానా లేదా, మరి ఇప్పుడు నన్ను వదిలేయి అని అడిగాడు. చాలా సంతోషించింది. అంటే సమయానికి తగినటువంటి పని ఏదో దాన్ని ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. సురస యొక్క ప్రతిజ్ఞని పాడు చేయలేదు, తన లక్ష్యాన్ని పాడు చేసుకోలేదు. చాలా నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు, ముందుకు వెళ్ళిపోయాడు. ఇలాంటి అడ్లు కూడా లోకంలో కొన్ని ఉంటాయి మనకి. అందులో నిలబడ్డప్పుడే నిజమైన అడ్డు వచ్చినప్పుడు మనం దాటగలుగుతాము. తర్వాత ఇది సింహిక నిజమైన హార్డిల్. అలాంటి దాన్ని నిర్మూలన చేయాలి, సాహసంతో ముందుకు సాగిపోవాలి. ఇది చేయగలిగిన కెపాసిటీ మనకి ఆచార్యులు ఇస్తారు. ఆచార్యులు అవి దాటి ఉంటారు కనుక అలా దాటగలిగే శక్తి వారు మనకి ఇస్తారు కనుక అలాంటి సదాచార్య స్థానాన్ని హనుమ వహించి ఆ వేళ అందులో ఉండేటటువంటి సీత ఆత్మ మనమే శీతలం. కానీ ఈ సీత చెందింది రాముడికి. ఈ సీత రాముడి వస్తువు. అది ఇక్కడికి బలవంతంగా తెచ్చాడు రావణాసురుడు. సమాచారం ఇవ్వాలి. సీతమ్మ ప్రయత్నం చేసుకోలేదు, సీతమ్మ పిలవలేదు, కానీ సీతమ్మ విశ్వాసం మాత్రం పెట్టింది. రాముడు చేసుకున్నాడు ఆ పనిని. రాముడే సీతమ్మని పంపించుకున్నాడు, ఆంజనేయ స్వామిని పంపించుకున్నాడు, సమాచారం ఇప్పించాడు. మధ్యలో ఉండేటటువంటి ఆ సముద్రం మీద బ్రిడ్జి కట్టింప చేసుకున్నాడు, లంకలోకి వెళ్ళాడు, పోరు సల్పాడు, రావణ నిర్మూలన చేశాడు, తిరిగి మళ్ళీ సీతమ్మని పొందాడు. రాముడు తన వస్తువుని పొందడానికి హనుమంతుణ్ణి ఒక ఆచార్యుడిగా పెట్టి తిరిగి సీతమ్మని తాను స్వీకరించినట్టుగా భగవంతుడు మనందరినీ కూడా, మనమందరం ఆయనకి చెందిన వాళ్ళం. కానీ దురదృష్టం కొద్దీ మనం ఇక్కడ లంకలో పడ్డాం. లంకలో పడ్డానికి కారణం సీతే, రాముడు కాదు, మరెవడూ కాదు. తనే కోరుకుని ఆ ఊబిలోకి దిగింది. అలానే మనం కూడా ఎప్పుడో భగవంతుడితో ఉండేవాళ్ళమే, కానీ మనం కూడా ఎప్పుడో ఒక మాయలేడిని కోరాం, వచ్చి ఇక్కడ పడ్డాం. ఇక్కడ పడ్డ తర్వాత మనకి ఎలా దాటాలో దీంట్లోంచి తెలియట్లేదు, ఎలా దీన్ని మనం తగ్గించుకోవాలో తెలియట్లేదు. ఇంకా మనం పెంచేసుకుంటున్నాం దీన్ని. మన చుట్టూ ఉండేటువంటి పొరలని పెంచుకుంటున్నాం మనం. ఆచార్య అనుగ్రహం ఏనాడు కలుగుతుందో ఆనాడు అవరోధాలు తొలగించి ఆయనే సీతమ్మని తీసుకువెళ్ళినట్టుగా మనలో ఉండేటటువంటి లోపాలని, దోషాలని, వీటికి మూలమైనటువంటి ఆ రజోగుణాన్ని తొలగించి ఆయనే మళ్ళీ ఈ సీతమ్మని స్వీకరిస్తాడు, ఈ ఆత్మని తీసుకువెడతాడు. అంతవరకు ఇక్కడ విభీషణుని ఎట్టే పెడతాడండి. రావణాసురుని తీసేశాక లంకని నాశనం చేయలే, లంకలో విభీషణుని పెట్టాడు, సాత్విక ప్రవృత్తులు పెట్టాడు. భగవంతుణ్ణి మనం శరణాగతి చేసిన తర్వాత వెంటనే ఇక్కడి నుంచి మనం తీసుకెళ్ళిపోడండి. మళ్ళీ ఇంకా కొంతకాలం మనం బతికే ఉంటాం కదా. దేవుణ్ణి మనం ఏదో గురువు ద్వారా ఉపదేశం తీసుకొని పంచ సంస్కారాలు లాంటివి మనం పొందుతాం కదా, సమాజ శ్రేణులు అంటూ ఉంటారు. అది పొందగానే వీడికి మోక్షం వచ్చేస్తుందా ఏమిటి? రాకూడదు. అలా వస్తుందంటే అవడు. మనం ఇంకా కొంతకాలం ఉంటాం. ఆ ఉన్నంత వరకు కూడా ఇక్కడ మంచిగా ఉండాలి. అప్పుడు ఈ లంకా నగరాన్ని కూడా విభీషణుడు పాలిస్తూ ఉండాలి. రామదాసుడు విభీషణుడు కనుక ఆయన పాలిస్తే ప్రమాదం ఏం లేదు. రావణాసురుడు పాలిస్తే ప్రమాదం, కుంభకర్ణుడు పాలిస్తే ప్రధానం తప్ప విభీషణుడు పాలిస్తే ఇబ్బంది ఏం లేదు. సత్వగుణానికి పట్టాభిషేకం చేస్తాడు.
ఈ లంకని బాగా చేస్తాడు, సీతమ్మని స్వీకరిస్తాడు. ఇది మనకి రామచంద్రుడు తన ఆచరణ ద్వారా చూపించినది కదా. అట్లాగా హే కృష్ణ, నువ్వు మాలో ఉండేటటువంటి రజోగుణాన్ని తగ్గించి అభిమానాన్ని తొలగించి ఈవేళ నీ సన్నిధికి చేరి నీకు మంగళం పాడేటట్టుగా తయారు చేసుకున్నావా, అందుకు నీకు మంగళం. అలా చేసుకున్న నీ బలానికి మంగళం. ఆయనకు ఉండేటటువంటి బలం, మన మీద ఉండేటటువంటి ప్రేమ ఆయన్ని ఇలాగ మన కోసం ఎన్నో ప్రయత్నాలు చేసేట్టుగా చేస్తాయి. మనమేం చేయటం లేదండి ఇక్కడ కూర్చుని ఈ లోకంలో. ఆయనే పాపం మన కోసం చేసుకుంటున్నాడు. చేసుకోవాల్సింది సీతమ్మ చేసింది లంకలో ఉండేటప్పుడు ప్రయత్నం దాటడానికి. నో, రాముడే చేసుకున్నాడు చేయవలసిందంతా. అయితే ఇలాంటి ఈ రజోగుణం మనలో పైకి రావటానికి కారణం దానికి వెనకాతలు ఉండేటటువంటి రుచి వాసనలు అంటారు. అది తెలిసినటువంటి మహానుభావులు. భగవద్గీతలో స్వామి చెప్పాడు, వస్తువులని మనం దూరంగా పెట్టేస్తే రజోగుణం అణిగి ఉంటుందయా, కానీ ఆ రజోగుణం అప్పుడప్పుడు మళ్ళీ ఆ వెనకాతలు ఉండేటువంటి ఆ రస వాసనల ప్రభావం చేత మళ్ళీ పైకి లేస్తూ ఉంటుంది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం. మనం ఏదైనా ఒక పండును వదిలేసామంటే పండు మీద ఇంకా తినే కోరిక లేకపోయినా పండు యొక్క రుచి ఏమిటి, పండు యొక్క వాసన ఏమిటి, మంచిగా ఉండేదాన్ని ఏ రకంగా మనం చూడగలుగుతాం, ఇవన్నీ పాపం వాడికి కూడా తెలుస్తాయి, వదిలిన వాడికి కూడా. కానీ నిజానికి అలా తెలియడం మరీ ప్రమాదం అండి. ఎందుకంటే అది లోపల వాడికి కోరిక కలిగిస్తుంది. అది బయట తినేస్తే ఒకసారి పెద్ద ప్రమాదం కాదు, కానీ లోపల వాడు నిరంతరం కూర్చొని తింటుందని అనుకుంటే అది ప్రమాదం అండి. ఇలా కలిగించేది మన లోపల ఉండే రుచి వాసనలు అంటారు. రుచి అంటే నిన్న తిన్నామనుకోండి ఏదైనా ఒక పదార్థం, ఆ పదార్థం టేస్ట్ ఇంకా మనకి ఇక్కడే యాక్టివ్గా ఉంటుందండి. నెల రోజుల క్రితం తిన్న పదార్థంది కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది, అది లోయర్ ప్రొఫైల్స్లోకి వెళ్ళిపోతుంది. ఇది యాక్టివ్ మెమరీలో ఉంటుందన్నమాట, అది ఇన్యాక్టివ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. ఈ యాక్టివ్ మెమరీలో ఉండేదంతా రుచి అంటారు, ఇన్యాక్టివ్ మెమరీలో ఉండేదంతా వాసన అని అంటారు. వాసన అంటే స్టాక్ అన్నమాట. ఆ స్టాక్లోంచి కొన్ని పైకి వస్తాయి. వచ్చినవి మనలో ఓ ఇది చేద్దాం, ఇది తిందాం, అలా ఉందాం, ఇలా తాగుదాం, అలా చూద్దాం, ఇలా అనిపిస్తుంటాయండి. ఈ అనిపించిన వాటిని బట్టి మనలో ఆయా గుణం పైకి లేస్తుంది. రజోగుణమా, సత్వగుణమా, తమో గుణమా, దాన్ని బట్టి మనం ప్రవర్తన, మన ఇంద్రియాలు, మన మనస్సు చేస్తూ ఉంటాయి. మాలో ఆ రుచి వాసనలను కూడా నువ్వు నీ యొక్క దయతోటే అణచి తొలగించి మమ్మల్ని బాగు చేసుకున్నావయా అంటూ గోదాదేవి వాటికి ప్రతీకలుగా ఉండేటటువంటి ఒక దూడని, ఒక వెలగ చెట్టుని నువ్వు నశింపచేశావు అని చెప్పిందండి. దూడ రుచికి గుర్తుంటారు. దూడ అంటే చిన్నపిల్లలు చేతికి మీరు ఏదైనా వస్తువు ఇచ్చారనుకోండి, వెంటనే ఏం చేస్తారు, ఏ వస్తువు ఇచ్చినా టక్కుమని నోట్లో పెట్టుకుంటారు. ఆ నోట్లో పెట్టుకోవడం అనేది వాళ్ళకుండే ఆ రుచికి ఒక సంకేతం అన్నమాట. జీవితంలో మనం కూడా అంతే. మనలో ఉండేటటువంటి ఈ రుచులు ఇవన్నీ కూడా ఏదో పొందాలని ప్రవర్తించేట్టు చేస్తాయి. దానికి గుర్తు దూడ, చిన్ని పిల్ల అన్నమాట. దాన్ని మనకి పైకి తెచ్చేవి వాసనలు. వాసనకి ప్రతీక వెలగపండు పెట్టారండి దాంట్లో మన ఆండాళ్ళ తల్లి. వెలగపండు బాగా పండితే ఎలా ఉంటుందండి, మంచి వాసన వస్తుందండి. మన ఇంట్లో ఎక్కడ పెట్టినా మంచి వాసన వస్తుందండి. వెలగపండు అయితే అది లోపల పండితే తియ్యగా ఉంటుంది, వాసన కూడా వస్తుంది. అంటే దాంట్లో రుచి వస్తుంది, వాసన కూడా ఉంటుంది అన్నమాట. దానికి గుర్తుగా కపిత్త అసురుడు. ఆ రుచులు కూడా ప్రమాదకరమైనవి, ఆ వాసనలు కూడా ప్రమాదకరమైనవి. వాటిని ఆయనే తొలగిస్తాడు తన యొక్క దర్శనం చేత. రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే.
ఆ పరస్వరూపుణ్ణి మనం చూడగలిగినప్పుడే ఈ రుచి వాసనలు అణుగుతాయి అని మనకి గీతలో చెప్పాడు ఆయన. సో అది చెప్పి మాలో అవి తొలగించిన మహనీయుడు నీవయ్యా, కనుక అవి తొలగించినందుకు నీకు మంగళం. మాలో అహంభావాన్ని తొలగించినందుకు మంగళం, రజోగుణాన్ని తొలగించినందుకు మంగళం, రుచి వాసనలని తొలగించినందుకు మంగళం. ఆ తర్వాత గొడుగుగా ఎత్తావు నువ్వు ఒక పర్వతాన్ని. ఆ ఎత్తడం ద్వారా నీలో ఉండే సహనం అనే గుణాన్ని ప్రదర్శించావు. మా దగ్గర కూడా నువ్వు చేయగానే ఉపకారం ఒకసారి మేమే మారిపోం. ఏమంటే మనకి ఎన్నిసార్లు దేవుడు ఉపకారం చేస్తున్నాడు, టక్కమని మారిపోయి ఏమిటి మనం అంతాను అంటే మారినట్టు కనిపిస్తాం తాత్కాలికంగా. తర్వాత మళ్ళీ మనమే. మన బుద్ధి ఎప్పుడూ మారదండి, మళ్ళీ మనమే మనంగానే ఉండిపోతుంటాం మనం. అట్లాగా మనలో ఉండేటటువంటి దుష్ప్రవృత్తులని ఆయన ఒకసారి కాదు ఎన్ని అవతారాలెత్తి వాటిని మార్చాలి అని సహనమే స్వరూపంగా, క్షమాగుణమే తానుగా ఉండి ఎన్నిసార్లు మనని క్షమిస్తూ పోని ఇంకో ఛాన్స్ తీసుకో, పోని ఇంకో ఛాన్స్. ఇప్పటిదాకా మనకి ఎన్ని ఛాన్సెస్ ఇచ్చాడండి పాపం ఆయన. కానీ ఇప్పటికీ ఆయన అలసిపోలే. ఇప్పటికే అర్చామూర్తిగా మన దగ్గర ఉండి మనం చేసినా చేయకపోయినా మన కోసం మాత్రం ఆయన చేసేవి చేస్తూనే ఉంటాడు. చేయాల్సిన దానికి కానీ మనం చెయ్యం. మనం చెయ్యకపోయినప్పటికీ కూడా ఆయన మనకు ఉపకారం చేస్తూనే ఉంటాడు, ఇంకా చెయ్యాలనుకుంటాడు అనడానికి గుర్తు నిన్న ఆ పర్వతాన్ని ఎత్తి 7 రోజులు తన వేలి మీద నిలిపి ఆనాటి తన జనానందరినీ రక్షించగలగడం. అలా చేసి తండ్రి నీ క్షమాగుణానికి మంగళమయ. ఇన్ని ఉపకారాలు మా కోసం చేసావు నువ్వు. తద్వారా ఏం చెబుతున్నావు? ఆవేళ ఇంద్రుడికి నువ్వు చెప్పిన పాఠం ఏమిటి? తిను, కానీ కృష్ణార్పణం అనుకుంటూ తినరా నాయన. అలాగే మనం కూడా అన్నీ అనుభవించవచ్చండి ప్రపంచంలో, కానీ అవన్నీ భగవంతుడు ఇచ్చినవి, భగవంతుడి కోసం, భగవంతుడి వల్లే జరుగుతున్నాయి ఇవి అని జ్ఞాపకం పెట్టుకుని ఇవన్నీ మీరు అనుభవించండి, తప్పేం లేదు. కానీ అది తీసేసి ఇదంతా నేను చేసింది, నా కోసం వచ్చింది, నా వల్ల వచ్చింది అనేటటువంటి అభిమానం, అలాంటి దురభిమానం ఉన్నట్టయితే దాన్ని తప్పకుండా తొలగిస్తాడు ఆయన, మనని తరింప చేయాలనుకుంటే. ఇన్నిటికీ కూడా సాధనంగా ఆయన మనకి తన యొక్క దివ్యమైనటువంటి స్వభావాన్ని తెలియచెప్పే ఆయన చేతి పరికరంగా ఉండేటటువంటి ఒక గురు పరంపరని మనకి ప్రసాదిస్తాడు. నిన్న గోదాదేవి ఆయన చేతిలో పట్టుకున్నటువంటి బల్యానికి మంగళం పాడింది. ఆ బల్యానికి సుదర్శనం అని పేరు. ఆయన చేతిలో ఉండేటువంటి బల్యం, ధనుస్సు ఏదైనప్పటికీ ఆ చేతిలో చక్రమేనండి. ఆ చక్రమే అవతారం తగ్గట్టుగా అది కూడా రూపం మార్చుకుంటూ ఉంటుందండి. ఆయన రాముడైతే అది ధనస్సు అవుతుంది, ఆయన వరాహం అయితే అది కోరలు అవుతుందండి, ఆయన చేప అయితే కొమ్ము అవుతుందండి. ఎందుకంటే హార్న్ ఫిష్ అయిందనమాట. అది ఆవేళ ఆ రూపంలోకి వస్తుంది. అది ఆయన ఏ రూపాన్ని ధరిస్తే దానికి తగ్గట్టుగా అది కూడా మారుతూ ఉంటుంది. అలాంటి స్థితిని ఆయనతో పాటు కలిగి వచ్చేటటువంటి సుదర్శనం, అలాంటి రూపాన్ని మాకు ఇస్తావయా, నీ రూపాన్ని మాకు చూపిస్తావయా, నిన్ను సేవించేటువంటి అవకాశాన్ని మాకు కలిగిస్తావయా, అందుకు నీకు మంగళం అని మరొకసారి మంగళం పాడింది. 6 సార్లు ఇట్లాగా మంగళాన్ని పాడి స్వామికి అయ్యా మేము వచ్చాం, ఇహ నీ దయ అని ప్రార్థన చేశారు మనవాళ్ళు. సరే విన్నాడు ఆయన. చూస్తే మీరు కోరేవన్నీ సామాన్యంగా లేవు, మీరు చేసేటటువంటివన్నీ కూడా మామూలుగా లేవు. ఏదో పెద్దది అంటున్నారు, మంగళం పాడడానికి వచ్చామంటున్నారు, చివరి పరే కొల్వాన్ ఇన్యాం వందోం అని అంటున్నారు.
మళ్ళీ పరాయి తీసుకుంటామని అంటున్నారు. మంగళం పాడతామంటున్నారు, దానికోసం వచ్చామంటున్నారు, పరాయి కూడా ఇస్తే తీసుకుంటామని అంటున్నారు. సరే, ఇంతకీ ఆ పరాయి అనేటటువంటిది మరి తీసుకోవాలంటే దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయి వచ్చారా, దానికి తగ్గ యోగ్యత మీకుందా అని అడిగాడండి ఆయన. అడిగితే యోగ్యత ఉందో లేదో మాకు కదే, నీకే తెలియాలి అంటే, నాకేం తెలుసునండి గొల్లపిల్లాడిని, నాకేం తెలిస్తే నేను చిన్నపిల్లాడిని అన్నాడు ఆయన. నువ్వెవడో మాకు తెలుసునయా, నీకు తెలుసునో తెలియదో కూడా మాకు తెలుసునయా, నువ్వెందుకు వచ్చావో కూడా మాకు తెలుసునయ్యా, ఎలా వచ్చావో కూడా మాకు తెలుసునయ్యా అని మనవాళ్ళు ఈవేళ ఆ స్వామి ఎవరో, ఆయన ఎలా వచ్చాడో ఆ రహస్యాన్ని చెప్తున్నారు. ఆయన రావడం అంటే అవతరణము అంటారు. భగవంతుడు అవతరిస్తాడు. ఆ రోజున గోపికల దగ్గర విభవ రూపంలో అవతరించాడు, అంటే తిరిగే రూపంలో అన్నమాట. గోదాదేవి దగ్గరికి వచ్చేటప్పటికి అర్చారూపంలో అవతరించి ఉన్నాడు. అక్కడ ఆవిడ చేసింది అర్చారూపం దగ్గరే కదండి. అర్చాస్వరూపం దగ్గరే సిరివెల్లిపుత్తూరులో వటపత్ర సాయి దగ్గర గోదాదేవి వ్రతం చేసింది. అంటే గోపికలు చేసింది విభవ అవతారంలో, గోదాదేవి చేసింది అర్చావతారంలో. ఇప్పుడు మనం చేసుకునేది అర్చావతారం దగ్గరే. అంచేత గోదాదేవి అర్చావతారం దగ్గర చేసింది. ఈ అర్చావతారంలో కూడా శ్రీవిల్లిపుత్తూరులో తను చేసింది వటపత్ర సాయి దగ్గర. రంగనాథుణ్ణి పరిణయమాడింది, వెంకటేశ్వర స్వామితోటి ప్రార్థన చేసింది, మొక్కుబడి చేసింది, తిరుమాలిరింజోలై సుందరబాహు స్వామి దగ్గర చేసింది. ఏమిటండి ఇవన్నీ? ఎక్కడ ఒకదాంతో సంబంధం ఉన్నట్టు కనిపించదు. మనం ఏది చేస్తే అదే కదా మనకి లభించాలి. ఆవిడ 1, 2, 3, 4 ఏమిటి ఎన్ని రూపాలని ఆవిడ ఉపాసన చేసిందా అంటే, గోదాదేవి చేసింది, చెప్పింది కూడా. కానీ గోదాదేవికి తెలుసును, అటు వటపత్ర సాయి అయినా, ఇటు రంగనాథుడైనా, అటు తిరువెంకటాచలపతి అయినా, అక్కడ శ్రీరంగంలో ఉండేటటువంటి స్వామి అయినా, అప్పుడు విభవంలో ఉండే కృష్ణుడైనా, వీరందరూ కూడా ఒకే స్వరూపం, తత్వం ఒక్కటే. కానీ ఆ తత్వం మనకి తగ్గట్టుగా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క స్వరూపాన్ని ధరిస్తుంది. అది కదిలే రూపం కావచ్చు, కదలని రూపం కావచ్చు, ఏదైనా కావచ్చు గాక. ఏ రూపంలో ఉన్నా మనకి ఉపదేశం చేసేది తత్వాన్ని. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. సో గోదాదేవి చెప్తోంది, ఇప్పుడు ఈవేల్టి పాటలో మా కోసం అర్చామూర్తిగా వచ్చి ఉన్న నువ్వు ఏ రూపంలో ఉన్నా, గొల్ల పిల్లవాడివిగా ఉన్నా నువ్వు నువ్వేనయా. నీలో నీ ప్రభావంలో తేడా ఏమీ ఉండదు. నువ్వు అర్చామూర్తివైనా ఆ ప్రభావాన్నే కలిగి ఉంటావు. అర్చామూర్తిగా ఆ సన్నిధిలో ఉన్నా, ఈ సన్నిధిలో ఉన్నా, మరొక సన్నిధిలో ఉన్నా నువ్వు నువ్వే. ఆయన భగవంతుడు ఒక్కడే కదండి, మనం చెప్పుకున్నాం. భగవంతుడు ఎప్పుడూ ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడే ఇన్ని రూపాల్లోనూ ఉంటాడు. కనుక ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయనే కదా. వేషం మార్చుకున్నా ఆయన మారిపోడు కదండి, ఆయనే. అయితే అది మనకి తెలియాలి, దాన్ని మనం ఒప్పుకోవాలి కూడా. ఆయన దగ్గర నాకు తెలుసును అని చెప్పాలి. చెబితే అప్పుడు ఆయన మనకు లొంగుతాడు. ఇది 4వ అధ్యాయంలో భగవద్గీతలో ఆయన చెప్పుకున్నాడండి. ఆయన భగవద్గీతలో అర్జునుడికి ఆరంభం చేస్తూనే, అయ్యా అర్జున, నేను ఇప్పుడు నీకు చేస్తుండేటటువంటి ఈ ఉపదేశాన్ని, కర్మయోగానికి సంబంధించిన అంశాలని ఒకసారి సూర్యుడికి కూడా నేనే చెప్పాను.
సూర్యుడు వాళ్ళ అబ్బాయికి చెప్పాడు, వాళ్ళ అబ్బాయి ఇక్ష్వాకుకి చెప్పాడు. ఇక్ష్వాకు మీ వంశానికి మూల పురుషుడు. అలా మీ పరంపరలో వచ్చిందా? కానీ ఇంతమందికి ఇన్ని రకాలుగా అది సాగుతూ రావడం చేత మధ్యలో కొంత ఏదో కొంత కలవడం, కొంత పోవడం, ఇలాంటివి జరిగాయి. ఆ వేళ ఏది నేను చెప్పానో ఈవేళ మళ్ళీ నీకు అదే చెప్తున్నా. స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త సనాతనః. నేను నీకు ఇప్పుడు చెప్పుతూ ఉండేటటువంటి ఈ కర్మ అనుష్ఠానం ఉందే, ఇది కేవలం గతంలో మహానుభావులు అందించిన దాని సారమే తప్ప నేనేం కొత్తగా తెలియట్లేదే చెప్పట్లేదు. నేనేమి నీకోసం అని ఇవాళ కొత్తగా కల్పించాల్సిన అవసరం లేదయా, ఇది చెప్పాయండి. అంటే అర్జునుడికి డౌట్ వచ్చింది. ఈవేళ నాకు కల్పించకుండా ఆవేళ సూర్యుడికి చెప్పింది నువ్వు చెప్పానంటున్నావు. ఆవేళ ఇక్ష్వాకుకి పూర్వం ఉండే మనువుకు పూర్వం ఉండే సూర్యుడు అంటే ఇప్పటికి ఎన్నేళ్ళైందా? సుమారు 28 చతుర్యుగాల కాలం గడిచింది కదా. అప్పుడు నువ్వే చెప్పావా? ఇప్పుడు నువ్వే చెప్తున్నావా? అంటే అప్పుడు నువ్వున్నావా? అంతకాలంగా నువ్వు జీవించున్నావా? నువ్వు నాకంటే 6 నెలలు కదా ముందు పుట్టావు. మరి అప్పుడు సూర్యుడికి నువ్వు చెప్పానంటావు. చెప్పానంటే అప్పుడు నువ్వు ఉండాలి కదా. ఉండాలంటే అప్పుడు నీకు శరీరం ఉండాలి కదా. శరీరం మరి నీకు ఇదే శరీరమా లేకపోతే వేరే శరీరమా? ఆ శరీరం నీకు చేసిన పనిని జ్ఞాపకం ఉండేట్టు చేస్తుందా, మరిచిపోయేటట్టు చేస్తుందా? ఆవేళ కూడా నువ్వు చెప్పాను అని అన్నట్టయితే ఆవేళ నువ్వు ఉండి తీరాలి. ఆవేళ నువ్వు కూడా పుట్టి ఉండాలి. మళ్ళీని మేము పుట్టామంటే కర్మ పుట్టిస్తుంది మమ్మల్ని, నిన్నేంది పుట్టిస్తుంది? కర్మ అనుభవిస్తాం మేము పుట్టి, నువ్వేం అనుభవిస్తావు పుట్టి? మేమేదో మా కర్మకి తగ్గట్టుగా పనులు చేసుకుంటూ బతుకుతాం. నువ్వు ఏం చేయడం కోసం పుడతావు? నీ అవతారానికి ప్రయోజనమేమిటి అని ఇలా కొన్ని ప్రశ్నలు వేసాడు. ఒకే ప్రశ్నలో ఇన్ని ప్రశ్నలు వేసాడండి ఆయన. అది తమాషా. అవరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వం ఆదౌ ప్రోక్తవాన్. అసలు చెప్పవా నీ జన్మ ఎప్పటిది, సూర్యుడి జన్మ ఎప్పటిది, ఆయనకి నువ్వు చెప్పానంటావు. దీనికి నాకు కొన్ని మనసులో సందేహాలు ఉన్నాయి, వాటిని నువ్వు తీర్చవలసింది అని చక్కగా ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పాడు శ్రీకృష్ణుడు. ఏమని చెప్పాడైనా అంటే, నాయనా అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పింది కూడా నేనే, దానికి తగ్గట్టుగా జన్మలెత్తేది కూడా నేనే. జన్మలెత్తినా జన్మల ప్రభావం పడకుండా నాకే ఉంటుంది. జన్మలెత్తిన ఆ శరీరం నా యొక్క జ్ఞానాన్ని కప్పివేయ తగినది కాదు. అయితే శరీరం ధరిస్తాను అంటే నీ శరీరం లాంటి శరీరం నేను ధరించను. నాకుండే శరీరం స్పెషల్ శరీరం ఉంటుంది. చూడండి, అప్పుడప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తూ పోతూ ఉంటారంటే వారిలాగా మీరు తిరిగే విమానాల్లో తిరగరండి. తెలుసునా మీకు? వారికంటూ స్పెషల్ విమానాలు ఉంటాయండి. వారికి ప్రత్యేకమైన విమానం ఉంటుంది. అందులోనే వస్తాడు ఆయన, మళ్ళీ అందులోనే వెళ్ళిపోతాడు ఆయన. కొంతమందికి అట్లాంటి ప్రివిలేజెస్ ఉంటాయి కదండి. అట్లాగే నాకు కూడా శరీరం ధరించాలంటే నీకు శరీరం ధరించినట్టుగా పంచభూతాలు అవసరం లేదు. నాకు ఉపనిషత్తులను ఉన్నాయి. ఉపనిషత్తులు అంటే పుస్తకాలు కాదు. ఉపనిషత్తులు అంటే పరమేష్ఠి, పుమాన్, విశ్వ, నివృత్తి, సర్వ అని ఒక 5 తత్వాలుటండి. వాటితోటి ఆయనకి శరీరం ఏర్పడుతుందిటండి. మనకేమో మట్టి, నిప్పు, నీరు, గాలి, ఆకాశంతో మన శరీరం ఏర్పడుతుంది. ఆయనకి వాటితోటి ఏర్పడుతుంది. మనకి మట్టి మొదలైన వాటితోటి
పంచభూతాలతో ఏర్పడుతుంది కనుక మనని శుభ్రంగా మూసి పారేస్తుంది. ఆయనది పంచ ఉపనిషత్తులతో ఏర్పడుతుంది కనుక ఆయనది ముయ్యలేదు. మనకు ఉండేవన్నీ మనం మర్చిపోతాం. మన ఇంట్లో రావడానికి ముందు ఎక్కడిని తిరిగి వచ్చాం మనకు జ్ఞాపకం ఉందా? లేదు, మర్చిపోయాం. నిన్న తిరిగి వచ్చినవే మనం మర్చిపోయాం. వాళ్ళకి అసలు ఇందాకే తిరిగినవే మనకి జ్ఞాపకం ఉండదు. కొంతమందికి కొంతకాలం వరకు జ్ఞాపకం ఉంటుంది, కొంతమందికి ఇంకొంతకాలం జ్ఞాపకం ఉంటుంది. మన శరీరం యొక్క లక్షణం మనని మూసేయడం. వాటి లక్షణం అలా ముయ్యదండి. అవి మనది మూసేస్తాం కనుక మనం కర్మకి లొంగిపోతాం. ఆయనకి ముయ్యదు కనుక ఆయనకి కర్మ అనేది లేదు కనుక మనం కర్మ అనుభవిస్తూ బతుకుతాం, ఆయన కర్మ అనుభవిస్తూ బతకడు. ఆయన కర్మ తోస్తే వస్తాం మనం ఈ శరీరంలోకి, ఆయన ప్రేమ తోస్తే వస్తాడు. ఆయన మన కర్మ అనుభవించడానికి మనం వస్తాం. కానీ ఎవడైతే ఆయనకి శరణాగతులై సేవకులై ఉంటారో అలాంటి వాళ్ళని కాపాడమే తన కర్తవ్యంగా వస్తాడు. ఆయన పరిత్రాణాయ వినాశాయ చ ధర్మ సంస్థాపన సంభవామి అంటూ ఆయన వచ్చి చేసే పనులేమిటో మనకి చెప్పింది. మహానుభావులకు ఉపకారం చేయడం, సాధు పరిత్రాణం అని అంటారు. మహానుభావులకు ఉపకారం చేస్తాడు, వాళ్ళని ఇబ్బందులు పాలు చేసేవాళ్ళని తొలగించి పారేస్తాడు. తనని తిట్టేవాళ్ళని తొలగించడానికి రాడని దేవుడు. తనని ఎంత తిట్టుకొని ఆయనకేం పెద్ద లెక్క పెట్టండి. కానీ మహానుభావులైనటువంటి జ్ఞానులైనటువంటి భక్తులైనటువంటి వ్యక్తులని హింసిస్తూ ఉంటే అలాంటి వాళ్ళని పెకలించి పారేయడం కోసం తాను వస్తాడు. వాళ్ళ కోసం ప్రధానంగా వస్తాడు. ఇవి అడ్డు కనుక వీటిని తీసేస్తాడు. ధర్మాన్ని స్థాపన చేయడం అనేది మహానుభావులు వాళ్ళే చేస్తారు. ఇది తన అవతారానికి సంబంధించిన రహస్యం చెప్పి 4వ అధ్యాయంలో దాని తర్వాత ఒక మాట చెప్పాడండి. ఎవరైతే దీన్ని ఇలా తెలుసుకుంటారో వీతరాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితా బహవః జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. ఎవరికైతే రాగద్వేషాదులని దూరం చేసుకొని వాటి వల్ల కలిగే భయ క్రోధాలని దూరం చేసుకొని దానివల్ల వచ్చే దానికి మూలమైనటువంటి అహంభావాదులని తొలగించుకొని ఎవరైతే నన్ను శరణాగతి చేసి నా వాళ్ళు అవుతారో మన్మయాః మాం ఉపాశ్రితాః, అలాంటి వాళ్ళు బహవః చాలామంది ఉన్నారు. జ్ఞాన తపసా పూతాః, జ్ఞానం అనేటటువంటి తపస్సు చేత, ప్రేమ అనేటువంటి తపస్సు చేత శరణాగతి చేసి నా అవతార రహస్యం అనేటటువంటి విషయాన్ని గుర్తించి పూతాః వాళ్ళు పవిత్రులవుతారు. మద్భావమాగతాః నా అంత వాళ్ళు అవుతారు. వాళ్ళు కూడా నా అంత వాళ్ళు అవుతారు. వాళ్ళు కూడా అయితే అది తెలుసుకుని వాళ్ళు కూడా పూతాః పవిత్రులు అవుతారు. వాళ్ళకు ఉండేటువంటి లోపాలన్నీ తొలగుతాయి. ఏం తెలుసుకుంటే ఇంతకీని అంటే ఆయన వచ్చి కర్మలు ఆయన కూడా చేస్తున్నా వాటి మీద ఆయనకి ఏ రకమైనటువంటి నేను నా కోసం చేస్తున్నాననే భావన లేకుండా ఆయన చేయడం వల్ల ఆయనకి అంటుకోవట్లే. ఆయన కూడా చేస్తున్నాడండి, కానీ ఆయనకి అవేం అంటలేదు. ఎవడైతే దీన్ని తెలుసుకుంటాడో వాడికి కూడా ఇవి అంటుకోవాయా అన్నాడండి ఆయన. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. నేను పనులు చేసినా అవి నా మీద ప్రభావం చూపించవు. ఎందుకో తెలుసునా? మనందరికి కూడా అంతే అండి, కామన్ రూల్ అండి అది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక కర్మ చేశారనుకోండి, దాన్ని అనుభవించాల్సి వస్తుంది కదా ఫలితం. ఎందుకు అనుభవించాల్సి వస్తుందో తెలుసునా? ఆ పని చేసినప్పుడు నేను చేస్తున్నా,
ఇది నాది, నేను లేకపోతే ఇది జరగదు, ఇదంతా నాకే. ఈ భావనల వల్ల కర్మ అంటుకుంటుందండి. జ్ఞాపకం పెట్టుకోవాలి మనం అందరం. కర్మ ఎప్పుడు అంటుకుంటుందంటే పని చేస్తే కాదండి. కోర్టులో జడ్జి గారు తీర్మానం ఇస్తారండి, ఒకటి తీర్పు చెప్తారు. చెప్పినా ఆయనకి దానివల్ల దోషమేం అంటుకోదు, అది మంచైనా చెడైనా. ఎందుకని? ఇదేదో నేను, నాది, నా కోసం అనే భావన ఉండదండి ఆయనకి. ఆయనకి ఏది తగునో ఉండేటటువంటి ఈ పక్షం ఆ పక్షం వింటాడు, వీళ్ళని వాళ్ళని ఆయన శ్రద్ధగా గమనిస్తాడు. ఇది మంచిది అని అనిపించింది ఏదో ఆయన ఇస్తాడు. అది ఏమి ఇచ్చినప్పటికీ ఆయన దాంతో ఏమీ పెద్ద పట్టించుకోడు. ఒకడికి మరణదండని విధించవచ్చు, ఒకడికి దాంట్లోంచి విముక్తి కలిగించవచ్చు. బట్ రెండిట్లోనూ తన బాధ్యత పెట్టుకోడు ఆయన. పెట్టుకోడు కనుక మళ్ళీ తర్వాత ఇంకో 100 కేసులు చూడగలుగుతాడు ఆయన. ఒక కేసుకి ఏదో పాజిటివో నెగిటివో వచ్చేసి దాన్నే తలుచుకుంటూ అందులోనే ఏడుస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఇంకో దాంట్లోకి పోడు ఆయన. ఇప్పుడు జడ్జి ఆయన మరణదండని విధించడం అంటే మరణదండ విధించినందుకు ఆయనకి తప్ప పాపమా? ఎందుకని పాపం ఆయనకంటదు అంటే ఇది నేను, నా కోసం, నా వల్ల అని అనుకోడు ఆయన. అది ధర్మ ఆసనం చేస్తుంది అని భావిస్తాడండి. ధర్మాసనంలో ఇవాళ నేనున్నా, నిన్న ఇంకొకడున్నాడు, రేపు ఒకడు ఉంటాడు. కానీ ఆ ఘనత దక్కేది ధర్మ ఆసనానికి అని అనుకుంటాడు. అంచేత ఆయన ఫ్రీ అండి. ఇది భగవంతుడు చేసేదండి. ఆయన పని చేస్తాడు, కానీ ఇదంతా నియమం ప్రకారం చేయాలి కనుక దానికి ఏది అవసరమో అది చేస్తాడంతే. నువ్వు కూడా పని చేసి ఇది భగవంతుడు లోపలుండి ఆయన జరిపించినది, ఈ శరీరం భగవంతుడు ఇచ్చినది, ఆయన జరిపిస్తున్నది, ఫలితం ఆయన కోసం వచ్చింది కనుక దీంతో నాకేమీ సంబంధం లేదు అని నువ్వు అనుకోగలిగితే సిన్సియర్గా చెప్పినవి చేస్తూ ఏవి నీకు అంటవు. అంటకపోవడమే కాదండి, ఇలాంటి కర్మలు గతంలో మనకి కొన్ని కోట్ల జన్మల్లో చేసి పెట్టుకున్న స్టాక్గా ఉండే కర్మలు కూడా కాల్చేస్తాయి. ఇప్పుడు మనం చేసే ఈ కర్మలు పాత కర్మలు కూడా కాల్చేసి తొలగిస్తాయండి. లేదు మనం ఈ అభిమానాలు పెట్టుకున్నామంటే మన మీద ఇంకా కొత్త భారాలు బోల్డ్ అని వచ్చి చేరతాయి. ఇది చెప్పాడు ఆయన 4వ అధ్యాయంలో చెప్పాడు. ఇది జ్ఞానం కలగాల్సింది, ఇదే ఒక తపస్సు. ఈ జ్ఞాన తపస పూతాహ, వాళ్ళకు ఉండేటటువంటి ప్రాచీన కర్మలేపనాన్ని వాళ్ళంతా కూడా మొత్తం కాల్చి పారవేసుకుని మద్భావం ఆగతాహ, వాళ్ళంతా వచ్చి నన్నే పొందారయ్యా, నా అంత వాళ్ళు అవుతారు. ఇది ఆయన ప్రామిస్ చేశాడు. ఆయన ఎవరిని మభ్యపెట్టడం కోసం చెప్పడు కదండి. ఆయన అవసరం లేదు ఆయనకి, కనుక ఆయన చెప్పింది వాస్తవం. భగవంతుడి అవతారాల్లో ఆయన ఎప్పుడు కూడా ఇది నా కోసం నేను చేసేది అనే భావన లేకుండా ఆయన చేస్తాడు కనుక ఆయనకి ఏవి అంటవు. అలా అంటించుకొని శరీరం ఆయనకి చేత ఆయన కూడా వస్తాడు. కృష్ణ, నువ్వు ఇలా వచ్చేవాడివి, ఇలా చెప్పావు నువ్వు 4వ అధ్యాయంలో, మాకది తెలుసును. నువ్వు మా కోసం అవతరించి వచ్చావు, మా కోసం నువ్వు ఎన్నో పనులు చేస్తున్నావు, కానీ అవి నీకేవి కూడా కర్మని చేర్చవు. మా కర్మలని అవి తలుచుకుంటే తొలగిస్తాయి. తమాషా తెలుసునండి, భగవంతుడి యొక్క చేష్టలను తలుచుకుంటే మన లోపాలు పోతాయండి. ఎందుకంటే ఆయన చేసిన అప్పటి పనులు అవి కూడా తన కోసం చేయలే, మన కోసం చేసాడండి. ఏమిటండి ఆయన మన కోసం చేస్తాడు, వెన్నెలు దొంగతనం చేస్తే అది కూడా మన కోసమే ఏమిటండి? అవునయా, ఆయన వెన్న దొంగతనం చేశాడు, కానీ ఆయనకి వెన్న దొంగతనం దోషం కాదు. మీ గతంలో ఒకసారి చెప్పా, మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేస్తా, మర్చిపోతూ ఉంటాం కదా, పర్వాలేదు. నిజానికి వాళ్ళెవ్వరికీ అక్కడ పంటలు లేనటువంటి బంజరు భూమి ఉండేది, పల్లేరు కాయల భూమి. పల్లేరు కాయల్ని సంస్కృతంలో బృందా అంటారండి. అది బృందారణ్యం. ఆ బృందారణ్యంలో
కేవలం పల్లేరుకాయలు తప్ప ఇంకేం ఉండేవి కావు. అలాంటి దాన్ని చూసి భగవంతుడు తన మంచి సంకల్పం చేత ఇక్కడంతా మంచి గడ్డి మొలుచుగాక అని అనుకున్నాడండి ఆయన. భగవతా కృష్ణేన అక్లిష్టకర్మణ శుభేన మనసా ధ్యాతం. ఆయన అనుకున్నాడంతే సంకల్పం. ఏమని? గవాం వృద్ధిం అభిప్సత. ఇక్కడ నేను ఆవులు రావాలి అని అనుకుంటున్నా. ఆవులకు కావాల్సింది గడ్డి, మంచి గడ్డి ఇక్కడ మొలుచుగాక అనడం ఏమిటి? ఎక్కడ పడితే అక్కడ మంచి గడ్డి వచ్చేసింది. మంచి మంచి చక్కటి నేల, సమృద్ధమైనటువంటి నేల వచ్చేసింది. దాంట్లో నుంచి గడ్డి మొలడం ప్రారంభించి, గడ్డి వచ్చేటప్పటికి గడ్డి తినడం కోసం వెతుక్కుంటూ పశువులు వచ్చాయి అక్కడికి. పశువులు వచ్చేటప్పటికి పశువుల కాపర్లు వచ్చారు. ఆ పశువుల కాపర్లు అందరికీ ఇక్కడ బాగుంది కనుక అక్కడ ఒక నగరాన్ని పెట్టారు, ఒక గూడాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరు బృందావనం అయిపోయిందండి అది. అలాగ వాళ్ళంతా అక్కడ చేరారు కనుక ఇప్పుడు తాను అక్కడికి వచ్చి చేరాడు. ఇక్కడ ఇప్పుడు ఈ పాలు, ఆవులు, గోపాలురు వీళ్ళంతా చేరడానికి కారణం ఎవరు? కృష్ణుడే. ఆయనే శుభేన మనసా ధ్యాతం. మనసులో అనుకుంది ఆయనే అనుకున్నాడు, ఇవంతా జరిగేట్టు చేశాడు. వచ్చాయి అంటే ఇప్పుడు అవన్నీ ఎవరి సొత్తు అన్నట్టు? ఇవన్నీ ఆయనవే. కానీ ఆ వచ్చిన వాళ్ళంతా ఏమనుకున్నారు అక్కడికి? ఆ గొల్ల వాళ్ళంతాను, ఓ ఈ పశువులన్నీ మావి, ఇవిచ్చే పాలన్నీ మావి, తోడు పెట్టే వచ్చే పెరుగంతా మాది, చిలికితే వచ్చే వెన్నంతా మాది, కాస్తే వచ్చే నెయ్యి అంతా మాది. ఇదంతా వాళ్ళది కాదు, ఆయన వల్ల వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేయాల్సింది? ఆయనకి అర్పించాల్సింది. కానీ ఇవంతా కూడా మొత్తం వాళ్ళు ఆయనకి అర్పించకుండా ఇది మాది మాది అంటూ ఆయన నుంచి దూరం చేసి దాచేయడం ప్రారంభించాడు. ఆయన వల్ల వచ్చిన వాటిని ఆయన నుంచి దాచేయడం ప్రారంభించారు. అంటే ఏం చేస్తున్నట్టండి వాళ్ళు? ఏం చేస్తున్నట్టండి వాళ్ళు? దొంగతనం. వాళ్ళు నిజానికి దొంగలండి. అయితే వాళ్ళ దొంగతన పాపం అమాయకులు, వాళ్ళు తెలియదు వాళ్ళు దొంగతనం చేసుకుంటున్నట్టుగా. ఆ దొంగతనం నుంచి వాళ్ళని బయట వేయాలి. ఏం చేయాలి? తనని దొంగ అని అనిపించుకున్నా పర్వాలేదని వాళ్ళు దాచేసుకున్నటువంటి వాటిని బయటికి తీసి తాను ఆరగించాడు. ఆయన తన వల్ల వచ్చిన దాన్ని తాను ఆరగించాడు. తాను ఆరగించిన ప్రసాదం వాళ్ళు తింటే పర్వాలేదు, కానీ తనకు అందకుండా వాళ్ళు తినేస్తే అది తప్పు, పాపం అవుతుంది అది. అందుకోసం తాను ఏదో రకంగా వాటిని తీసుకోవాలి కనుక తీసుకున్నాడు, దాన్ని తాను తిన్నాడు. దొంగతనం వాళ్ళదండి, కృష్ణుడిదా? నిజానికి వాళ్ళందరినీ కూడా ఒక్కసారి గట్టిగా 4 తాన్ని వెధవల్లాల నా వస్తువులని మీరు తీసేసుకుంటారా అని తీసుకోవచ్చు, కానీ అలా లేదు. వాళ్ళందరిలోనూ ప్రేమ ఉంది, అమాయకమైన ప్రేమ ఉంది. కానీ పాపం వాళ్ళకి తెలియదు. తెలియకపోవడం వల్ల అట్లాంటి దోషం వాళ్ళు చేశారు. తను వాళ్ళకి చెప్పినా పెద్ద వినరు, ఏం చేయాలి? అంచేత ఏదో పని చేసి వాళ్ళ దృష్టిని ఆకర్షించాలి. మంచి పనులు చేస్తే ఎవరన్నా దృష్టిని ఆకర్షిస్తారండి? ఏమండి, మీరంతా రోజు మంచి పనులు చేస్తున్నారు కదా. పొద్దున్నే పాప ఇంట్లో 4 3 లేచి మీ ఇంట్లో చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుని కష్టపడి కారులో, రిక్షాలో, సైకిల్లో, లేకపోతే లెఫ్ట్ రైటో ఏదో ఒక వాహనాన్ని పట్టుకుని ఇంత దూరం వచ్చి ఇక్కడ కూర్చుని ఇంతసేపు అట్లాగా విని అదేదో ఆలోచించి మనసులో పెట్టుకుని ఇంత పనులు పాపం మీరు శ్రమ చేస్తున్నారు. ఎవడైనా మీ గురించి పేపర్లో రాస్తున్నారండి? ఎవడైనా టీవీలో మీ గురించి చెప్తున్నారా? మంచి పనులు చేసేవాడిని ఎవడో గుర్తించడండి. మంచి పని చేస్తున్నాడంటే దాని గురించి ఎవడో రాయడండి. కానీ ఇదే మీరు ఆ రోడ్డు ఎక్కి ఒక రాయి తీసుకుని ఇటు అటు వెళ్ళేటట్టు ఒక కారుని ఒక్క రాయి వేసి దాని అద్దాలు పగలగొట్టండి, వెంటనే ఇంకొక అరగంటలో టీవీలో న్యూస్ వస్తుంది, మీ ఫోటో వస్తుంది, అక్కడ విరిగిపోయిన కారు ఫోటో వస్తుంది. ఆ సాయంకాలం దాకా 5 నిమిషాలకోసారి మీ పేరు, మీ ఫోటో, మీరు చేసిన ఘనకార్యమే.
లేదా ఆ రోడ్డు మీద వెళ్ళేవాడిని ఒకటి చాచి పెట్టి 4 లెంపకాయలు కొట్ట ఉంటుంది ఆకర్షణ. అంచేత తానొచ్చి అయ్యా ఇలా ఉండాలర్రా, అలా ఉండాలర్రా అని ఉపదేశం చేస్తానంటే ఎవరో వినరు. పైగా వాళ్ళంతా గొల్ల పిల్లలు కదా. గొల్ల పిల్లలకి ఏదైనా ఉపదేశం చేస్తా అంటే పాప వాళ్ళకి ఆ వినేంత తీరిక, ఓపిక, బుద్ధి ఎక్కడుంటాయండి? కుడి ఎడమలకి తేడా తెలియకుండా బ్రతికేటటువంటి జీవులు కదా వాళ్ళు. అంచేత ఏం చేయాలి? ఏదో పని చేసి వాళ్ళ దృష్టిని తన వైపు ఆకర్షించుకోవాలి. వాళ్ళు తన వాళ్ళు అయ్యేట్టుగా చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ దగ్గర వస్తువులను తీసుకోవాలి. మామూలుగా మంచిగా ఇస్తే సరే సరే, లేకపోతే జబర్దస్తిగానే తీసుకోవాలి. ఇందుకోసం ఆయన చేసిన ఏ పనైనా మీరు గమనించి చూడండి ఒకసారి అట్లా. సో మన కోసం ఆయన చేసిన పని తప్ప అది ఆయన కోసం చేసిన పని కాదు కనుక అది ఆయనకి అంటని జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చినట్టు అనుకోండి. అంచేత ఆయనకి అది దొంగతనం కాలే. మొన్న మీకు ఒకసారి చెప్పాము మేము, ఆయన ఒకసారి ఒక ప్రతిజ్ఞ చేశాండి. పరీక్షిత్తు మృత్పిండం కింద, చనిపోయిన పిండం కింద వాడు పుట్టినప్పుడు తన పాదంతో ఒకసారి వాడిని తాకి ఆ చనిపోయిన పిండాన్ని సత్యసంధుణ్ణైతే ఈ శిశువు జన్మించుగాక అన్నాడండి. టక్కున శిశువు పుట్టాడండి. శిశువు పుట్టాడు, పరీక్షిత్తు పుట్టాడు. పుట్టి దీన్ని పాలించాడు ఈ భూమిని. పెద్ద చరిత్ర ఉంది ఆయనకి. భాగవతంలో అసలు దాంతోనే ఆరంభం అవుతుంది. అంచేత ఆయన దొంగ కాదండి. ఆయనకి మనం ఆపాదించాం జారత్వమని, చోరత్వమని, రకరకాల రాజకీయ ప్రవృత్తి కలిగిన వాడని ఇలాగా. కానీ నిజానికి అవేవి ఆయన కోసం చేసుకోలేదు, అవి మన కోసం చేశాడు ఆయన. మన దృష్టిని అంతకుముందు ఎన్నో అవతారం, వాటి అన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. కృష్ణ అవతారాన్ని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎందుకని? మన కోసం ఆయన చేసింది అంత మనకి నచ్చింది కనుక. సరే, నీకు ఏదో రకంగా నన్ను తలుచుకో, నా మీద నీ దృష్టి పెట్టావు, తెలిసి ముట్టినా తెలియక ముట్టినా నిప్పుని ముడితే కాలినట్టుగా నువ్వు నన్ను ప్రేమ భావంతోటో, ద్వేషభావంతోటో, అనుకూల భావంతోటో, వ్యతిరేక భావంతోటో ఏదో రకంగా నువ్వు నన్ను నీ మనసులో పెట్టుకోగలిగినట్టయితే నీకు ఏ దోషమో అంటకుండా నేను చేస్తాను. నాకే దోషం అంటకుండా నేను ఎట్లా చేసుకుంటానో నీకు కూడా అట్లానే ఏ దోషం అంటకుండా ఉండేట్టుగా చేసి నిన్ను కూడా నా అంత వాణ్ణిగా తీర్చిదిద్దుకుంటా. ఇది 4వ అధ్యాయం భగవద్గీతలో ప్రామిస్ చేసేయండి. అందుచేత నువ్వు మా కోసం వచ్చిన వాడివి, నీ కోసం రాలేదు కృష్ణ, మా కోసం వచ్చావని మాకు తెలుసును. ఇలా వచ్చావనే విషయం మాకు తెలుసును. ఎంత శ్రమపడి వచ్చావో కూడా మాకు తెలుసును. ఈ మాట ఈవేళ మన గోపికలంతా కూడా స్వామి దగ్గర విన్నవిస్తున్నాను. అవతార రహస్య జ్ఞానము అని అంటారనమాట. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అర్చామూర్తి దగ్గర మనం నిలబడ్డప్పుడు ఈ అర్చామూర్తిని చూసి బాగుందండి, ఇది మీరు అంటే బంగారంతో చేయించుకున్నారా విగ్రహాన్ని? వెండితో చేయించుకున్నారా? ఓహో పంచలోహాలతోట, ఓ కాపర్ తోట, ఓహో ఇది మెటల్లా, ఓ చాలా బాగుందండి. ఎప్పుడు కూడా విగ్రహపు ద్రవ్యమేమిటి అనే చర్చ చెయ్యకూడదు అంటారు. ఎప్పుడైనా సరే కొన్నిటిని మనం అట్లాగా పరీక్షించడం అనేది మంచిది కాదు, శ్రేయస్సు కాదు, తప్పు అని అంటారన్నమాట. ఎవడైనా తన తల్లిని మాతృయోని పరీక్ష అంటారండి. అది చేస్తే ఎంత పాపమో అట్లాగే భగవంతుడి దగ్గరికి వెళ్ళి
ఈ విగ్రహం ఏ ద్రవ్యంతో తయారైందండి, దాని విలువ ఎంత అనుకున్నారంటే వాడు కూడా అంత పాపము చేసినట్టు. మాతృయోని పరీక్షయోడొక్కుం అంటారు మన ఆచార్యులు. విగ్రహ ద్రవ్య పరీక్ష కూడదు, అది తత్వం. ఆయన అట్లాంటి రూపాన్ని కోరుకున్నాడు, తీసుకున్నాడు, వచ్చాడు. ఆయన ఎట్లాంటిది తీసుకుంటే అదే మనకు ఉపాధేయం అండి. ఆయన చేప వేషం వేసుకుంటే మనం అట్లానే సేవిస్తాం, ఆయన పంది వేషం వేసుకుంటే అట్లానే సేవిస్తాం. ఆయన ఏ వేషం వేసుకుంటే అదే మనకు ఉపాధేయం. అది మన అవసరం కోసం ధరించింది కనుక మనం మర్చిపోకూడదు. మనం ఏ రూపమైనప్పటికీ నేనండి, ఏ ద్రవ్యంతో వేసుకున్నా సరే. అందుకే ఆయన చెప్పాడు, ఏ యథా మాం ప్రపద్యంతే. ఆ ఆకృతిలో మనకి దర్శనమిచ్చేది అతడు అనేది మనకి తెలిస్తే చాలు. అవతారాన్ని గురించి తెలుసుకునే ఒక ప్రయత్నం, ఒక అదృష్టం మనకి కలిగింది అని అంటే మన జన్మ తరించినట్టేనండి. ఇది చెప్పుకున్నాడు ఆయన. బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. ఎంతోమంది తరించారయ్యా, నా అంత వాళ్ళు అయ్యారు అని చెప్పాడు అనమాట. మన ఆండాళ్ళు ఈవేళ అది చెప్తోంది అక్కడ స్వామి దగ్గరికి వచ్చి, నువ్వెవడో మాకు తెలుసునయా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలుసును, నువ్వు ఎలా వచ్చావో మాకు తెలుసును. మీ అందరికి కూడా ఏదో మీకు పరాయి అని అడుగుతున్నారు. సరే, మీకు పరాయి కావాలి ఎందుకని అంటే, అవునయ్యా, ఓ నో ప్రాబ్లం. పరాయి అంటే ఒక వాయిద్య విశేషం కదండి. తన దగ్గర ఉండేటటువంటి ఇంట్లోంచి ఒక వాయిద్య విశేషం పట్టుకొచ్చి అక్కడ పెట్టేటండి. మాకు కావాల్సింది ఈ పర కాదయా, వారికి ఇంకో పర కావాలి అన్నారు. మరి అదేమిటిది అంటే, అదేమిటో నీకే తెలియాలి. అబ్బాయి నాకు అవన్నీ తెలియవండి, నేను చిన్నపిల్లాడిని కదా, నాకేం తెలుస్తాయి అన్నాడు. నువ్వెవరవో మాకు తెలుసును, నీ బంధం ఏమిటో కూడా మాకు తెలుసును, అందుకే మాకు కావలసింది నువ్వు ఇవ్వాలి సుమా అని ఈవేళ ప్రార్థన చేస్తున్నారు. పాసురాన్ని ఒకసారి మొట్టమొదటి మనం అందాం, ఆ తర్వాత దాంట్లోకి వెడదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா தரிக்கிலானாகி தான் தீங்கு நினைந்தா கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்னா நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்து ఏలోరెంబావాయి. ఎవరు నేను అడిగాడు ఆయన. మన వాళ్ళు చెప్తున్నారు, ఒరుత్తి మగనాయి పిరందు. ఓ ఆవిడికి పుట్టావు, పేరు చెప్పక్కర్లేదు కదండి. నువ్వు ఒక ఆవిడికి పుట్టావంటే చాలు, ఆవిడ జగత్ ప్రసిద్ధురాలు. అంతకంటే అదృష్టం ఎవరిదండి, అంతకంటే పుణ్యం ఎవరిదండి, అంతకంటే చేసుకున్నటువంటి సుకృతం ఏముంటుందండి. సాక్షాత్తు సర్వలోకనాథుడైనటువంటి స్వామిని తన పిల్లాడిగా కనేటటువంటి అదృష్టం పొందిన ఆవిడ కంటే మించిన వాళ్ళు
లోకంలో ఎవరుంటారండి? ఆవిడ పేరు చెప్పాలా ఏమిటి? సాధారణంగా కొంతమంది పేరు చెప్పరండి. పెద్దల పేర్లు చెప్పకూడదు, గురువుగారి పేరు చెప్పకూడదు, అతి దుష్టుడి పేరు కూడా చెప్పకూడదు. ఎందుకంటే అతి దుష్టుడి పేరు చెప్తే మన నాలుక పాడవుతుందండి. మహానుభావులైనటువంటి పెద్దల యొక్క పేరు సాధారణంగా మనవాడు గౌరవం కొద్దీ చెప్పారన్నమాట.